మన వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 38 అనమాట. ఈరోజు హెయిర్కి సంబంధించిన ఒక మంచి డీటాక్స్ డ్రింక్ కూడా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చూపిస్తున్నాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మీకు మంచిగా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. అందుకనే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అది మర్చిపోకండి. ఎందుకంటే మీ సైడ్ నుంచి నాకు మీరు ఇచ్చే సపోర్ట్ ఆ లైక్సే అనమాట. అలాగే మీరు ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు వెయిట్ లాస్ జర్నీలో అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. సో ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు వెయిట్ లాస్ జర్నీలో ఎలాంటి వర్కౌట్స్ ఫాలో అవుతున్నారు? లైక్ ఓన్లీ వాకింగ్ చేస్తున్నారా, లేదా ఇంట్లో ఏమైనా ఇట్లా జుంబా డాన్స్ లాంటివి చేస్తున్నారా, లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎలా వర్కౌట్స్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా అది చూసి మేబీ అందులో నేనేమైనా ట్రై చేస్తాను. ఎందుకంటే ఒకేలాగా చేస్తే కూడా నాకు వర్కౌట్ అవ్వట్లేదేమో, మార్చి చూస్తాను. సో ఇంతకుముందు అయితే నేను వేరేలాగా వర్కౌట్స్ చేసేదాన్ని, అంటే ఎక్సర్సైజ్లే చేసేదాన్ని. ఇప్పుడు వచ్చి కొంచెం డాన్సింగ్ టైప్ చేస్తున్నా. ఒకవేళ దీనివల్ల ఏమైనా మూవ్ అవ్వట్లేదు ఏమో తెలియదు, బట్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నా ఈ ప్రాసెస్ని. సో మీరేం చేస్తున్నారో కామెంట్ చేస్తే నాకు కూడా యూజ్ అవుతుంది, కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో నేను ఈరోజు వచ్చేసి ఇట్లా జుంబా డాన్స్ చేశాను అనమాట. జుంబా డాన్స్ అంటే ఇది మామూలుగా ఆన్లైన్లో వీడియోస్ ఉంటాయి కదా మన యూట్యూబ్లో, వాటిని పెట్టేసుకొని అందులో సాంగ్స్తో పాటు వాళ్ళే మ్యూజిక్ ఇస్తారు కదా, ఆ మ్యూజిక్తో పాటు నాకు అది నచ్చితే ఓకే, లేదంటే నా ఓన్ సాంగ్స్ నేను పెట్టేసుకొని సో మోస్ట్లీ వర్కౌట్స్ కంప్లీట్ చేసేస్తాను అనమాట. సో మినిమం 40 minutes 40 నిమిషాలు చేస్తాను, మ్యాక్సిమం అంటే 1 hour. అంటే ఇందులో బ్రేక్స్ లేకుండా, అంటే లైట్గా మాత్రం బ్రేక్ ఉంటుంది, కంప్లీట్గా మనం బ్రేక్ తీసుకోలేము ఇందులో. సో అలా కంప్లీట్ చేసేసుకున్నాను నేను. దాని తర్వాత వచ్చేసి చెప్పాను కదా హెయిర్ గ్రోత్కి మంచి డీటాక్స్ డ్రింక్ ఒకటి షేర్ చేస్తానని చెప్పి. ఇది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను లేదా నాకు గుర్తులేదు ఎప్పుడైనా, బట్ ఈరోజు అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నాను. దీనికైతే సో మెయిన్గా కరివేపాకు ఉంటుంది కదా, కర్రీ లీవ్స్, అవి తీసుకున్నాను. ఒక గుప్పెడు కానీ ఎంత ఉంటే అంత, ఒక కప్పు వాటర్, 1.5 cup వాటర్ వేసుకుంటే అందులోకి ఈ కరివేపాకు వేసేయాలి. వేసేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర అనమాట. సో ఇవి వచ్చి టేస్ట్ ఎలా ఉంటుందో గెస్ చేయండి. ఇది వచ్చేసి హెయిర్కి చాలా మంచిది. ఏమంటే ఇందులో మెంతులు ఇంకా కరివేపాకు రెండు మంచిగా హెల్ప్ చేస్తాయి హెయిర్ గ్రోత్కి. కాబట్టి ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ జర్నీలోనే కాకుండా మామూలుగా కూడా ట్రై చేసి చూడండి. సో దీనిలో వచ్చేసి నేను సోంపు కూడా కొంచెం, జీలకర్ర కూడా కొంచెం వేసుకున్నాను, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో చూసారా ఎలా ఉందో, మంచిగా కలర్ కూడా బాగా వచ్చింది. సోంపు ఇంకా జీలకర్ర ఈ కరివేపాకు ఈ 3 కలిపి దాంతోపాటు లెమన్ కూడా యాడ్ చేశాను అనమాట. అంటే ఎంతో కొంత సిట్రస్ తీసుకోవాలి కదా మనం, విటమిన్ సి ఖచ్చితంగా మనకి రోజు వెళ్ళాలి. సో దానికోసం అని చెప్పేసి లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. అదే కాకుండా ఈ లెమన్ మనకు వచ్చేసి ఆకలి వేయకుండా కాపాడుతుంది. అంటే ఇంకా మనకి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను 10 గంటల పైనే తీసుకుంటాను ఫస్ట్ ఫుడ్ అనేది రోజులో. పొద్దున 10 గంటల పైన నేను అసలు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఆ లోపల ఆకలి ఉంటుంది కదా మనకి. అంటే ముందు రోజు నేను 6కి కంప్లీట్ చేసేసి ఉంటాను కాబట్టి ఇంకా ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి పక్క రోజు 10 గంటల దాకా ఏమీ తినను కాబట్టి ఆకలి ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆకలిని ఎలా కంట్రోల్ చేస్తాను అంటే ఇట్లా డీటాక్స్ డ్రింక్లో లెమన్ వేసుకొని తీసుకుంటాను. టేస్ట్ చూసారా, సూపర్ ఉంది. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, 10 o'clock అనమాట. 10 o'clockకి నేను వచ్చేసి మంచిగా అసలు క్యారెట్, బీట్రూట్, ఇంకా జింజర్, కొత్తిమీర, లెమన్ ఇవన్నీ కలిపి మంచిగా ఒక వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మన డేని ఇలా కానీ స్టార్ట్ చేస్తే, మన వెయిట్ లాస్ జర్నీలో డేని ఇలా స్టార్ట్ చేస్తే అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. అంటే నాకు కుదరని రోజులు నేను చేసుకోలేను, కానీ నాకు వీలున్న వీక్ డేస్లో మోస్ట్లీ నేను చేసుకోగలను వెజిటబుల్ జ్యూసెస్. మరీ నాకు టైం అయిందని, లేకపోతే బాగా ఆకలేస్తుందనో, లేకపోతే వెజిటబుల్స్ లేవనో అట్లాంటి సిచ్యువేషన్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా బీట్రూట్తో చేసిన ఏ వెజిటబుల్ జ్యూస్ అయినా బీట్రూట్ కలరే డామినేట్ చేస్తుంది. సో దీంట్లోకి అయితే చూసారు కదా, అల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కలిపి చేసుకొని ఇందులోకి లెమన్ బెండ్ తీసుకున్నాను. ఇదైతే మంచి చాయిస్ అనమాట డీటాక్స్. ఇది మామూలుగా బాడీని డీటాక్స్ కూడా చేస్తుంది వెజిటబుల్ జ్యూసెస్ అనేది. స్కిన్కి ఇంకా ఇంటర్నల్ హెల్త్కి చాలా మంచిది. అదే కాకుండా మనం డేని స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం స్పైసీ ఫుడ్స్ లేకపోతే అట్లాంటివి తినకుండా ఇట్లా కొంచెం చల్లబడేటట్టు తీసుకుంటే ఈ సమ్మర్లో ఇంకా అయితే చాలా మంచిది. మీ దగ్గర మామూలుగా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్నారనుకోండి ఇంకా చల్లగా బాగుంటుంది. లేదా పొద్దున ప్రిపేర్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్నం లంచ్కి ముందో లేదా లంచ్ తర్వాత, అంటే మార్నింగ్ స్నాక్ లాగానో ఈవినింగ్ స్నాక్ లాగానో కూడా కన్సిడర్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే అసలు ఆ కూలింగ్, ఆ కలర్ మొత్తం చాలా మంచి టేస్ట్ ఇంకా మంచి ఫీలింగ్ కూడా యాడ్ చేస్తుంది.
ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒక మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చూపిస్తానని. అదైతే ప్రిపరేషన్ ఇప్పుడు చూపించేస్తాను. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తాలింపుకి ఆవాలు ఇంకా కొద్దిగా కరివేపాకు వేసేసి, దాంతోపాటు ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ గ్రౌండ్ నట్స్, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఈ 3 మామూలుగా తాలింపు ఉప్మాకి తాలింపు ఎలా పెడతామో తెలుసు కదా, ఆ రకంగా చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి వెజిటేబుల్స్ చూసారా ఇన్ని వేసుకుంటున్నాను. పొద్దున జ్యూస్ చేసుకున్నప్పుడు అన్ని కొంచెం కొంచెం తీసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఉప్పు వేసేసి దాన్ని ఫ్రై చేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మనం తెలుసుకున్న టొమాటో, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వేసేసి కొద్దిగానే వాటర్ వేయాలి, లేకపోతే పొడి పొడిగా రాదనమాట. ఇదేంటంటే రెసిపీ పేరు వచ్చేసి ఎగ్ పోహా అట్లా చెప్పొచ్చు. అంటే అటుకులతో ఎగ్ కలిపి చేసుకుంటున్నాను. ఎగ్ ఉంది కాబట్టి ప్రోటీన్, పోహా ఉంది, అటుకులు ఉంది కాబట్టి ఇది లో క్యాలరీస్ కూడా అవుతుంది. మంచి చాయిస్ ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే. దాంతోపాటు మనం ఎక్కువ వెజీస్ యాడ్ చేసాం, ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి మనం చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పోహానే తీసుకుంటాము. ఈ వెజిటబుల్స్ ఎక్కువ వెళ్తుంది మనకి. ఇవంతా కొంచెం ఇట్లా డ్రై అయిన తర్వాత అందులోకి ఎగ్ వేసేస్తున్నాను. ఎగ్ కొంచెం అట్లా డ్రై అయిన తర్వాత బాగా కలిపేస్తే ఇలా కలిసిపోతుంది. లేదు మీరు సపరేట్గా అయినా సరే ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకొని జస్ట్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా ఓకే, వాళ్ళ చాయిస్, టేస్ట్ ఎలా నచ్చితే. బట్ ఇదైతే బాగుంటుంది. అలా కలిపేసిన తర్వాత ఆల్రెడీ నేను తడిపి ఉంచుకున్నాను అనమాట అటుకులు. అంటే పైన ఇట్లా జల్లెడ లాంటి దాంట్లోకి అటుకులు తీసుకొని దానిపైన వాటర్ జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేసేసి అటుకులన్నీ ఇట్లా చేతితో కలిపేసామంటే మనకి మంచిగా అవన్నీ తడి అంటుకుంటాయి. తడి ఒకసారి అంటితే చాలు దానికి, అందుకని మనం నానబెట్టాల్సిన అవసరం లేదు, అది బాగా ముద్దయిపోతుంది. కాబట్టి అట్లా జల్లెడ లాంటి దాంట్లోకి వేసేసి మంచిగా అలా అటుకులు పొడి పొడిగా రావాలంటే అలా చేయాలి. ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియో షేర్ చేసి ఉంటాను నేను, అటుకులతో పోహా ఎలా చేసుకోవాలి, ఉప్మా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. కాకపోతే అందులో ఎగ్ వేయలేదు. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసి చేశానమాట. ఇలా పొడిగా రావాలంటే మనం వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత బాగా వస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదైతే ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంత వేడిగా పొద్దున్న ఇంత హెల్దీగా తింటుంటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే 11:30 ఆ టైంలో తీసుకున్నాను, ఎందుకంటే పొద్దున జ్యూస్ తాగాను కదా, అది సరిపోయింది నాకు. తర్వాత ప్రిపరేషన్కి నాకు టైం దొరికిందనమాట. అది కాకుండా మనం జ్యూస్ తాగడం వల్ల నాకేంటంటే, నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునే టైం వచ్చేసి నేను 10 పైన చేసుకున్నాను అనుకోండి, ఆ లోపల జ్యూస్ తాగుంటాను కాబట్టి నాకు అంత హరిబరిగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రిపరేషన్కి కొంచెం టైం ఉంటుంది, ఆ తర్వాత ప్రిపేర్ చేసుకొని మంచిగా తీసుకోవచ్చు. చూసారా ఎంత హెల్దీగా, ఎంత హ్యాపీగా తినొచ్చు. దీన్ని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంటే క్యారెట్, బీట్రూట్ మనకి బాగా కొంచెం క్రిస్పీనెస్ ఇస్తాయి అనమాట లైట్గా. అది కాకుండా మీరు ఇంకా కావాలంటే దీన్ని గ్రేట్ చేసి అంటే తురిమి కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ని. అంటే మేము ఇలా పచ్చిగా తినలేమనుకుంటే, అంటే ఇది వచ్చి మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు, వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి అవి కొంచెం బాగానే ఉంటాయి అనమాట. అంటే పెద్దగా ఉడికిపోయి మెత్తగా అట్లా ఉండవు, కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అది మరి బ్రేక్ఫాస్ట్కి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈరోజంతా బీట్రూట్ మయమే. మధ్యాహ్నంకి వచ్చేసి ఇంకా లంచ్కి నేను వెజిటేబుల్ తాలింపు ఏదో చేసుకుంటాను కదా. దాంట్లో వచ్చేసి ఈరోజు బీట్రూటే తీసుకున్నాను. మనం ఒక వెజిటేబుల్ తెచ్చుకున్నామంటే దాన్ని ఇంక ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేయడమే. అందులోకి అయితే ఉప్పు, కారం వేసేసి మామూలుగా ఇంకా ఎట్లా తాలింపు పెట్టుకుంటాం తెలుసు కదా. మీకు ఒకవేళ ఈ తాలింపు ఎలా పెట్టుకుంటాను నేను అని తెలియకపోతే, నేను బీట్రూట్ తాలింపు ఎలా చేసుకుంటానో ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. మన ఛానల్లో వచ్చేసి రెసిపీస్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే అందులో ఉంటుంది అనమాట. ఈరోజు ఇందులో వచ్చేసి కొద్దిగా తురిమిన కొబ్బరి వేసుకున్నాను. ఈ కొబ్బరి చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా మంచి టేస్ట్, ఒక స్వీట్నెస్ బాగా ఇస్తుంది అనమాట. ఇంకా అన్నంలో మనం డైరెక్ట్గా అంటే వేరే కర్రీ ఏమీ లేకపోయినా సరే దీన్ని ఇలా కలుపుకొని తినేయచ్చు. ఈ కొబ్బరి వల్ల ఆ స్వీట్నెస్, ఇంకా బీట్రూట్ మామూలుగానే స్వీట్గానే ఉంటుంది కదా, అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే కుదరనప్పుడు నేను ఒక్కోసారి స్కిప్ చేస్తున్నాను లంచ్లోకి వెజిటేబుల్స్ తాలింపు చేసుకోవడం. స్టార్టింగ్లో అయితే చాలా రెగ్యులర్గా చేసుకునేదాన్ని, ఇప్పుడు కొంచెం కుదరనప్పుడు అట్లా మేనేజ్ చేస్తున్నా. కానీ ఏదో ఒక వెజిటబుల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేను చేయలేకపోయినా మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. అదైతే మనం అంటే ఆ ప్లేస్లో మనం రైస్ని బాగా తగ్గించి తీసుకోవచ్చు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. ఈరోజు వచ్చేసి అన్ని వెజిటబుల్స్తో పాటు నేను సాంబార్ చేసుకొని వైట్ రైస్ ఇంకా బీట్రూట్ తాలింపు తీసుకున్నాను. ఫైనల్గా లంచ్ ప్లేట్ అయితే ఇది. ఇది లంచ్కి 1 o'clockకి తీసుకున్నాను అనమాట. తర్వాత ఈరోజు ఫ్రూట్స్ తీసుకున్నాము. ఫ్రూట్స్ ఎప్పుడైనా ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాను అంటే అందులో మోస్ట్లీ నేను పపాయ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా లో క్యాలరీస్, ఇంకా స్వీట్ క్రేవింగ్స్ ఉంటే కూడా బాగా తగ్గిస్తుంది. పపాయ బాగా స్వీట్గా ఉంటుంది కదా. నాకు ఒకప్పుడు పపాయ అస్సలు నచ్చేది కాదు నిజానికి. అంటే కాలేజ్ టైంలో నాకు పపాయ ఇష్టం ఉండేది కాదు. కాకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తన పపాయ పిచ్చి,
పిల్లకైతే. సో తను తినేటప్పుడు ఇంకా నేను అట్లా టేస్ట్ చేసి ఇంకా అలవాటయ్యి అప్పటి నుంచి పపాయ అలవాటైంది నాకు. సో ఆ తర్వాత ఇప్పుడైతే ఫేవరెట్ అయిపోయింది, ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది. చూసారా కలర్ చూస్తేనే నాకు అసలు నోరు ఊరిపోతుంది, మౌత్ వాటరింగ్ అంటారు కదా. సో అట్లా ఇదైతే ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకున్నాను. సో ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి మనం వీలైనంత వరకు వాటరీ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇంకా ఏదో ఒక లిక్విడ్స్ తీసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏమీ లేకపోయినా అట్లీస్ట్ వాటర్ అయినా తీసుకోవాలి. సో వాటర్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. మినిమం 3 లీటర్స్ తీసుకోండి లేడీస్ అయితే. జెంట్స్ అయితే మినిమం 4 లీటర్స్ తీసుకోండి. వెయిట్ లాస్ జర్నీ అనే కాదు, వెయిట్ లాస్ జర్నీ పక్కన పెడితే అసలు నార్మల్గానే మనం అలా తీసుకోవాలన్నమాట. సో అది ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేను ఎగ్ రైస్ చేసుకుంటున్నాను. ఏంటి ఈరోజు అంతా సిమిలర్గా ఉందనుకుంటున్నారా? సో రైస్ కొంచెం మధ్యాహ్నం మిగిలింది, ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు. అలాగే దాంతోపాటు ఇంకా నాకు వేరే ఏం ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇదైతే కొంచెం క్విక్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక ఎగ్గే తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను, అందులో ఒక ఎగ్ ఫుల్గా తీసుకున్నాను, ఇంకొక ఎగ్ వచ్చేసి ఎల్లో తీసేసాను అనమాట. సో అలాగా తీసుకున్నాను. చూసారు ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుంది కదా చూడడానికి. మంచిగా ఈవినింగ్కి తినడానికి చాలా బాగుంటుంది. నేను వెజిటబుల్ జ్యూసెస్ని మార్నింగ్ తీసుకోకుండా డిన్నర్కి తీసుకుందామా, కొంచెం డిన్నర్ లైట్గా తీసుకోవాలి కదా, అప్పుడు ఇంకా వెయిట్ బాగా లాస్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. కానీ అది వర్కౌట్ అవ్వదేమో, ఎందుకంటే డిన్నర్ నేను అంత ప్లెయిన్గా జస్ట్ జ్యూస్తో కంప్లీట్ చేసేసాను అనుకోండి, నైట్ అంతా ఇంకా నిద్ర పట్టదేమో, ఆకలిస్తుందేమో అనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది నాకు. కానీ ఎప్పుడైనా ట్రై చేసి అయితే చూడాలనుకుంటున్నా, చూద్దాము ఎలా అవుతుందో. సో నైట్ వర్కౌట్స్ అంటే ఈవినింగ్ వర్కౌట్స్ వచ్చేసి నైట్ నేను షటిల్ ఆడాను అనమాట. ఈ మధ్య వాకింగ్ చేయట్లేదు, ఎప్పటి నుంచో ఆపేసాను వాకింగ్ చేయట్లేదంటే అది పనిగా వాకింగ్ చేయట్లేదు, కానీ ఇట్లా అయితే షటిల్ ఆడడము లేకపోతే ఏదో ఒకటి, మరీ ఇంకా షటిల్ ఆడలేనప్పుడు వాక్ చేస్తున్నా అంతే. సో షటిల్ టైం అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇదైతే కంటిన్యూ చేస్తున్నాము. సో అది మరి ఈరోజు వీడియో అయితే. సో ఇందులో చూసారు కదా నేను ఏమేమి వర్కౌట్స్ చేశాను చూపించాను, ఎన్ని క్యాలరీస్ కూడా చూపించాను. ఇది క్యాలరీస్ అనమాట, 900 దాకా అయ్యింది నాకు. నేను ఎందుకు 1200 క్యాలరీస్ తీసుకోగలిగినా సరే ఎందుకు తక్కువే తీసుకుంటాను అంటే, చెప్పాను కదా చాలాసార్లు చెప్పే ఉంటాను, అంటే మనం ప్రతిదీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము, కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి నేను అలా తీసుకుంటాను అనమాట. సో అది ఈ వీడియో అయితే. వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. చూసారు ఈరోజు మొత్తం తిన్నా సరే నాకు 900 క్యాలరీస్కి అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.